స్వామి గోవింద గోవింద. ఓం హరిద్రాభంజాకాశం జ్యేష్ఠారస్వస్య వాజినః వరభిరామకృష్ణానారాయణం సమర్పయామి. స్వామి గోవింద గోవింద. ఓం శుక్రాదే ధ్వజరదే ధ్వజే దేవాలవితాత్మ సచిత్రేణ పవిత్రేణ వదార్యస్య రశ్మిరేణాహమేకం వరుజం మహాన్వారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని దృక్వాన్ అయోధ్యాస్తే ధారావృస్తాధ్యమురాజహార చక్ర హరిణీం సమన్నరజదాస్రజా చంద్రాభిరన్మయీం లక్ష్మీం జాతవేధోమావః తామావః జాతవేధో లక్ష్మీమనరహణీం భగవన్యస్య మయీ శ్రీం ప్రియతం యదః భక్తవేనా ప్రజాభూత మయి సమ. ఓం రాఘవస్వాయ దివ్యాయ జన్మనే స్వారింద్రాయ సుహారిగ్రామ్యే స్వారింద్రాయ వర్ణాయ వాయవే బృహస్పతిస్నాన్ స్వస్తి నిర్ధార విశ్వ. శ్రీవాసాయ మంగళం కట్టలో చల్లదే అది కదా సార్.
ఎంత మొత్తం బాబు అంత మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వ్యతిరేకించండి చంద్రబాబు వారి డోన్ పర్యటనని. డోన్ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, గోబ్యాక్ డోన్ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, గోబ్యాక్ చంద్రబాబు, గోబ్యాక్ చంద్ర డోన్ నియోజకవర్గాన్ని మోసం చేయడానికి మరో మాట్లాడుతున్న చంద్రబాబు, గోబ్యాక్ చంద్రబాబు, గోబ్యాక్ చంద్రబాబు. ఏర్పాటు చేయాలి డోన్ లో జాతీయ మైనింగ్ కళాశాలలు, ఏర్పాటు చేయాలి డోన్ లో జాతీయ మైనింగ్ కళాశాలలు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఏర్పాటు చేయాలి డోన్ లో జాతీయ మైనింగ్ కళాశాలలు. డోన్ నియోజకవర్గాన్ని మరోసారి మోసం చేస్తున్న చంద్రబాబు, డౌన్ డౌన్ ద బ్లడీ సీఎం, డౌన్ డౌన్ ద సీఎం. డోన్ నియోజకవర్గాన్ని మోసం చేస్తున్న చంద్రబాబు, ఏర్పాటు చేయాలి డోన్ లో జాతీయ మైనింగ్ కళాశాలను. వ్యతిరేకించండి డోన్ లో చంద్రబాబు పర్యటనని. జాతీయ మైనింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి డోన్ లో జాతీయ మైనింగ్ కళాశాలను ఇవ్వాలి. డోన్ పట్టుకొండ ప్రాంతాలకు తాగునీటి వసతిని కల్పించాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రేపు 9వ తేదీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి డోన్ నియోజకవర్గానికి చేస్తున్న సందర్భంగా ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ నిరసన ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2014 ఆగస్టు 15వ తేదీన కొండారెడ్డి బొజ్జు సాక్షిగా జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా డోన్లో జాతీయ మైనింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు తన ప్రభుత్వం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలో వచ్చి ముఖ్యమంత్రి హోదాలో వస్తా ఉన్నారు. సుమారుగా చాలా కాలం అయినప్పటికీ
ఇప్పటికీ కూడా జాతీయ మైనింగ్ కళాశాల మీద స్పష్టమైన హామీని ఇవ్వడం లేదు, దాన్ని నెరవేర్చడం లేదు. ఎన్నికల సందర్భంగా సూపర్ 6 హామీల పేరుతో నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. దాని మీద అతి లేదు గతి లేదు. అదేవిధంగా న్యాయ విద్య జూనియర్ న్యాయవాదులకి నెల నెలగా స్టైఫండ్ 5,000 నుంచి 10,000 పెంచుతాం మేమని చెప్పాడు. దాని మీద ఊసెత్తడం లేదు. అమ్మఒడి పేరుతో, తల్లికి వందనం పేరుతో 60,000 రూపాయలు ఇస్తారన్న చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా వాటి మీద 7,000 రూపాయలు, 8,000 రూపాయలు కొంతమందికి పడింది, కొంతమందికి అసలు కూడా పడనటువంటి పరిస్థితి ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి హోదాలో రావడాన్ని మేము స్వాగతిస్తాం తప్ప ఈ డోన్ నియోజకవర్గ ప్రజలను మరో మీరు మోసం చేయడానికి వస్తే దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. 2014లో మీరు ఏదైతే హామీ ఇచ్చారో డోన్ నియోజకవర్గంలో జాతీయ మైనింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి, ఈ డోన్ పట్టుకున్న ప్రాంతాలకి తాగునీటి వసతికి ఏర్పాటు చేయడం ద్వారా ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి అంద్రిని ద్వారా 94 చెరువులని నింపాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము కోరుతా ఉన్నాం. వీటన్నిటి మీద మీరు స్పష్టంగా మాట్లాడకుండా ఏదో తూతమంత్రంగా పట్టాదారు పాస్బుక్లు పంచి వెళ్తారంటే దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మీరు రావడం ద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళకు ఉపాధి అవకాశాలు చూపించే విధంగా నూతన పరిశ్రమల శంకుస్థాపనకు మీరు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటి కష్టాలను కూడా మీరు తీర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా రాబోయే రోజుల్లో రేపు 9వ తేదీన డోన్ లో జరగబోయేటువంటి సభలో డోన్ లో ఏర్పాటు చేసిన జాతీయ మైనింగ్ కళాశాల మీద స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి. తక్షణమే వాటిని మంజూరు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు గారు, ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎన్నికల సందర్భంగా ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలను నెరవేర్చారు, ఎన్ని హామీలను నెరవేర్చలేదనేది మీరు ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం బాగా తాగునీటి, రైతాంగ సమస్యలు, వెనకబడినటువంటి ప్రాంతాలు, కరువు మండలాలుగా వీటన్నిటి కూడా కరువుతో కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి. చంద్రబాబు గారు, మీరు ఇప్పటికైనా సరే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పెషల్ ప్యాకేజ్ కింద 100 కోట్లు బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళంత లోపల పోయినారా ఆయుసం వచ్చి ఏమైనా జరిగాయి ఆయుష్ అని కాదు, స్పీడ్ బెట్ పోయిందని వాటి కొడుతుంది. అది ఎంతమంది అని కాపాడుతాడు వాడు. చూసి ఆడున్నాడు, కూర్చొని ఉన్నాడు. అదే
और क्या अंदर नो कोच ड्राइविंग विथ स्मॉल बॉय. नो कोच No coach, only single pilot. No coach, no lab jackets. Without safety. ఎవరిని లెక్క చేయంటున్నారు వాళ్ళు. నా కొడుకులకు యాద ఒక రోజు స్పీడ్ బోట్ తీసుకొని నీళ్ళలో దుబ్బి తెమ్ముతాలే నేను.